గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గురించి థియరీగా అండ్ ప్రాక్టికల్గా అయితే చూద్దాం. మీకు ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని గురించి కొంచెం తెలుసుకుందాం, బ్రీఫ్ ఇంట్రడక్షన్. సింపుల్గా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అంటే ఏం లేదు, అది ఇన్బిల్ట్గా అయితే ఒక వర్డ్ అయితే ఉంటుంది. సిస్టంలో ముందే సేవ్ చేసి ఉంటారనమాట. కీవర్డ్స్ అనేవి చాలా ఉంది. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గురించి చూసుకుందాం. ఇందులో మనం ఈ కీవర్డ్ తోటి వేరియబుల్ ఏమి డిక్లేర్ చేయడానికి అయితే కుదరదు. ఓన్లీ దీన్ని సపరేట్ పర్పస్ కోసం అయితే యూస్ చేస్తాం అనమాట. అందులో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అంటే ఏంటంటే మెయిన్గా మనం ఒక క్లాస్ ఆర్ మెథడ్ని అయితే డిక్లేర్ చేసుకుంటాం. అది అప్పటికప్పుడే మనం ఆ బాడీని ఇంప్లిమెంట్ చేయకుండా తర్వాత వేరే సబ్ క్లాస్లో మనం అయితే ఆ క్లాస్ని కానీ ఆర్ మెథడ్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, క్లాస్ ఆర్ మెథడ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ లేటర్ ఇన్ ఏ సబ్ క్లాస్లో మనం ఇప్పుడే క్రియేట్ చేసిన వెంబటే క్లాస్ని కానీ మెథడ్ని కానీ డిక్లేర్ చేసిన వెంబటే మనం బాడీలో కోడింగ్ ఏమి రాయకుండా, బాడీ ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా తర్వాత సబ్ క్లాస్లో దాన్ని అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి మనం ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే వాడతాం. మీకు కోడ్ కూడా చూపిస్తాను, అవుట్పుట్ కోడ్ చూపించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా అయితే చూడండి. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్లో అయితే మీకు కోడింగ్ పార్ట్ ఏమైతే ఉండదు, ఒక మెథడ్ అయితే ఉంటుందన్నమాట. మెథడ్స్ బాడీ అయితే ఏం ఉండదో తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అది సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న క్లాస్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మళ్ళీ. అబ్స్ట్రాక్ట్ ఇక్కడ క్లాస్ అంటే కెనాట్ బి ఇనిషియేటెడ్ అండ్ మే కంటైన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అది ఇనిషియేట్ చేయకుండా అయితే ఉంటుందన్నమాట ఆ క్లాసు. అది అందులో కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. ఇక నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి చూసుకుంటే ఇది వితౌట్ ఎనీ డిక్లరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అంటే డిక్లేర్ చేసిన తర్వాత మెథడ్లో అయితే ఇంప్లిమెంటేషన్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ డిక్లేర్ చేసి అట్లా వదిలేస్తాం. తర్వాత ఆ మెథడ్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తాం, వేరే సబ్ క్లాస్లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా మీకు లేట్ చేయకుండా కోడింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇదనమాట మామూలు ఎగ్జాంపుల్, మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇందులో ఏంటంటే మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే తీసుకున్నాం. ఇదే అనమాట ఈ పార్ట్ అంతా అబ్స్ట్రాక్ట్ క్లాసు. అండ్ ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఇది. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే తీసుకున్నాం. చూసారా, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మనం అయితే ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మెథడ్ని జస్ట్ ఒకసారి డిక్లేర్ చేసి అట్లా వదిలేసాం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కూడా మనం ఏమి ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. అంటే ఒక మెథడ్ అయితే నార్మల్ మెథడ్ అయితే రెగ్యులర్ మెథడ్ అయితే ఒకటి ఉంది అంతే. దీని తర్వాత మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట కాన్సెప్ట్. అది నెక్స్ట్ వస్తుందిలే, అది దీంట్లో అవసరం లేదు. ఈ క్లాస్ డాగ్ అనేది ఒక క్లాస్ తీసుకొని ఎక్స్టెండ్స్ యానిమల్ అంటే ఈ సబ్ క్లాస్ అనమాట. డాగ్ సబ్ క్లాస్లో ఈ క్లాస్ అనమాట యానిమల్ క్లాస్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట ఈ డాగ్ క్లాస్లోకి. అంటే ఈ క్లాస్ యానిమల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఈ డాగ్ క్లాస్లోకి అయితే మనం యాక్సెస్ చేసుకున్నాం అనమాట ఈ ఒక్క లైన్ ద్వారా. అంటే ఇప్పుడు ఈ క్లాస్ యానిమల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మనం ఈ క్లాస్ డాగ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డిక్లేర్ చేయకుండా మళ్ళీ ఈ క్లాస్లో అయితే మనం ఇంప్లిమెంట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో మెథడ్స్ని. ఇక్కడ మళ్ళీ ఇంకో క్లాస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మెయిన్ పబ్లిక్ క్లాస్. ఇక్కడే మెయిన్ మెథడ్ ఉంటుంది. ఈ క్లాస్లో ఏంటంటే మెయిన్ మెథడ్ తీసుకున్నాం. మెయిన్ మెథడ్ కోసం ఈ క్లాస్ డిక్లేర్ చేసుకున్నాం అనమాట. ఈ మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ క్లాస్, ఈ డాగ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ ద్వారా సౌండ్ అనే మెథడ్ని ఇక్కడ మనం కాల్ చేసామన్నమాట. ఇది సింపుల్గా బార్క్. ఇక్కడ ఈ సౌండ్ అనే మెథడ్ని మనం ఇక్కడ కాల్ చేసాం కాబట్టి అది బార్క్ అనే అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ద్వారా, ఈ డి అనే ఆబ్జెక్ట్ ద్వారా స్లీప్ అనే మనం మెథడ్ని కాల్ చేసాం. ఆ స్లీప్ అనే మెథడ్ ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ రాసామన్నమాట. ఈ సౌండ్ అనే మెథడ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అది గమనించాలి మీరు. అంటే ఇక్కడ మనం ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు ఈ సౌండ్ మెథడ్ని. ఆ సౌండ్ మెథడ్ని క్లాస్ డాగ్ క్లాస్లో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం ఇక్కడ ఈ సౌండ్ మెథడ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. చూడండి, ఇక్కడైతే ఏం బాడీ ఏమి ఇవ్వకుండా ఇక్కడ మన వేరే సబ్ క్లాస్లో ఈ సౌండ్ మెథడ్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనమాట. అదే సింపుల్గా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే. అంటే అబ్స్ట్రాక్ట్ మనం ఏ క్లాస్ అయితే తర్వాత యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో, తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్కి ఆ మెథడ్కి అబ్స్ట్రాక్ట్ ఇచ్చి మనం వేరే సబ్ క్లాస్లో ఆ మెథడ్ని అయితే మనం ఆ క్లాస్ని ఆ మెథడ్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే సింపుల్గా అబ్స్ట్రాక్ట్ మెథడ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట.
చూడండి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఈ క్లాస్లో ఈ డాగ్ అనే క్లాస్లో ఈ యానిమల్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సౌండ్ అనే మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు అంటే ఈ డాగ్ క్లాస్లోకి ఈ మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, ఎక్స్టెండ్ యానిమల్ అనే ఈ ఒక్క లైన్ వల్ల. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ స్లీప్ అనే మెథడ్ని కూడా మనం ఇక్కడ కాల్ చేయగలిగాం అనమాట. ఇలాగనమాట మీరు సింపుల్గా ఇది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గురించి మీరు ఎక్కడైనా యూస్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నా అంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేస్తున్నాను. మనం ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ క్లాస్ ఏదైతే మన మెయిన్ క్లాస్కి మెయిన్ మెథడ్కి ఏ క్లాస్ అయితే నేమ్ ఇచ్చామో అదే నేమ్ ఇక్కడ మనం సేవ్ చేసుకునేటప్పుడు ఇవ్వాలి. సేమ్ .javaతో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. ఇదిగోండి, అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. చూసారా అంటే మనం ఇక్కడ యానిమల్ క్లాస్లో అయితే మనం ఈ సౌండ్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మనం ఇంప్లిమెంట్ చేసింది డాగ్ అనే సబ్ క్లాస్లో మనం సౌండ్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేసాం. అయినా కూడా మనం అదని యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేయగలిగాం అనమాట. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. అంటే ఒక క్లాస్లో ఒక మెథడ్లో మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలో మనకి తెలీదు, తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటాను అన్నప్పుడు మనం ఇక్కడ ముందుగా ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఆ మెథడ్ని అనేది డిక్లేర్ చేసుకొని తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు దాంట్లో ఏం కావాలో ఇంక్లూడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే మన వీడియోలో ఏంటంటే మీకు మధ్యలో ఇక్కడ ఇంకొక డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో వేరే మెథడ్ ఏమన్నా రాయాలా, రాయకపోయినా అది వర్క్ అవుతుందని మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ వాయిడ్ స్లీప్ వరకు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యానిమల్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా మీకు బాగా క్లియర్గా ఉంటుంది. తర్వాత మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ క్లాస్ యానిమల్ క్లాస్ని అండ్ సౌండ్ మెథడ్ని అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనమాట. డాగ్ క్లాస్లో తీసుకున్నాను, ఇక్కడ ఈ యానిమల్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సౌండ్ మెథడ్ ఇక్కడ ఇచ్చిన ఈ సౌండ్ మెథడ్ని ఇప్పుడు ఈ సబ్ క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి, సిస్టమ్ సింపుల్గా బార్క్ ప్రింట్ చేయమని ఇచ్చాం అనమాట ఈ లైన్లో. ఇవి ఇంకా మీకు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ గురించి చెప్తున్నాను. మెయిన్ బేసిక్స్ ఇంకా వేరే ప్లేలిస్ట్లో అయితే మన ఫుల్ స్టాక్ జావా ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. నీట్గా బేసిక్ నుంచి ఫస్ట్ స్క్రాచ్ లెవెల్ నుంచి ఫస్ట్ నుంచి 0 లెవెల్ నుంచి అయితే చెప్తాను. అందులో మీరు ఒకసారి ప్లేలిస్ట్లో ఒకసారి విజిట్ చేయండి, మొత్తం అన్ని వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఫుల్ స్టాక్ జావా ప్లేలిస్ట్లో. ఇక ఇప్పుడు మనం ఈ సౌండ్ అనే మెథడ్ని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకొని దీన్ని ఈ డాగ్ క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేసాం అనమాట, సౌండ్ అనే మెథడ్ని. తర్వాత ఇప్పుడు దాన్ని కాల్ చేద్దాం. ఇక్కడ ఈ స్లీప్ అనే మెథడ్ మనం తీసేసాం కాబట్టి క్లియర్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది కామెంట్స్ కన్నా. ఇప్పుడు చూడండి, ఈ సౌండ్ అనే ఈ డాగ్ అనే క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సౌండ్ అనే మెథడ్ని అయితే కాల్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మీకు బార్క్ అని అయితే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సింపుల్గా సేవ్ చేద్దాం. ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అయితే చూద్దాం. ఎర్రర్స్ ఏం లేవు. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకైతే బార్క్ ఓన్లీ బార్క్ ఒకటే వచ్చింది. అసెట్ అనే కీవర్డ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అసెట్ అనే కీవర్డ్ వస్తుంది. ఫుల్ స్టాక్ కూడా మొత్తం వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను, అవి వస్తాయి ముందు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫుల్ స్టాక్ జావా కోర్స్ అయితే వస్తుంది. వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం టైం పట్టిద్ది అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంటే మీకైతే వీడియో వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేయగానే. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసెట్ కీవర్డ్ గురించి అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.